స్తోత్రము చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో లేఖనాలలోంచి కొన్ని విలువైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మీ దగ్గర బైబిల్ ఓపెన్ చేసి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నేను చదువుతున్నానండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలినో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. చూడండి, రోమిలికి రాసిన పత్రిక రోమాలో ఉన్న సంఘానికి వ్రాయబడిందన్నమాట అండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రిక వ్రాస్తూ ఆయన తెలియపరుస్తున్న ఒక సత్యాన్ని మనం ఈ యొక్క మాటలు మనం చదువుతున్నాం. ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది. ధర్మశాస్త్రం ఎందుకు ప్రవేశించిందంట? అపరాధం విస్తరించినట్లు అనే మాట చూస్తున్నాం. అంటే మీరు ఆలోచన చేయండి, ధర్మశాస్త్రము పాపాన్ని తగ్గించడానికి ప్రభు ఇచ్చాడా, లేకపోతే అపరాధం పెరగడానికి విస్తరించడానికి ప్రభు ఇచ్చాడని అంటే మన లేఖనాల్లో చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా పాపం అనేది ఏమవ్వాలని అంటే తగ్గాలి. కానీ ధర్మశాస్త్రం ద్వారానే అపరాధం విస్తరించిందని లేఖనాలలో వ్రాయబడింది. అసలు ఈరోజు మనం ఈ విషయాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అసలు మతానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఈ 10 ఆజ్ఞలే. ఏదైతే ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చాడో ఆ ఆజ్ఞలు దేనికి దారి తీసాయనంటే మతానికి దారి తీసాయి. అంటే మనిషి మతం అనే ఒక ముసుగులో మనిషి జీవించడానికి గల కారణం ఏంటంటే ఈ 10 ఆజ్ఞల ద్వారానే 10 ఆజ్ఞలు కలిగి ఉండటమే. అయితే ప్రభు ఈరోజు ఏం మాట్లాడతారు ఈ విషయంలో అనేది మనం నేర్చుకుందాం. ధర్మశాస్త్రం అనేది ఏంటంటే మతమునకు సంబంధించింది అనేది మనం ఆలోచన చేస్తున్నాం. దాని గురించి ఒక మాట చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అసలు మతానికి ఆధారం ఏంటి అనేది చూద్దాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి అని అంటున్నాడు. చూడండి, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం ఎలా నెరవేర్చబడుతుందని అంటే శరీరానుసారముగా నెరవేర్చబడుతుందనే మాట మనం చూస్తున్నాం. అంటే ధర్మశాస్త్రమునకు ఆధారం ఏంటి? శరీరమే. ఇప్పుడు ఒక వ్యక్తి మతములో జీవించడానికి మతానికి బలం ఏంటి అని అంటే ఆ వ్యక్తి చూడండి, అతను శరీరానుసారంగా జీవించటమే మతమునకున్న బలము. ఇప్పుడు మనుషులే లేరనుకున్న మతం ఉంటుందా? ఉండదు. చూడండి, మతం ఎలా వ్యాపిస్తుందనంటే మనుషుల ద్వారానే వ్యాపించడాన్ని మనం చూస్తున్నమాట. ఈరోజు మనం ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఏంటంటే ప్రస్తుత కాలమందు దేవుని యొక్క వాక్యం అనేది విస్తరిస్తుంది అన్నమాట. ఆయన కృప విస్తరిస్తుంది. ఎందుకు అని అంటే మతపరమైన ఆలోచనలు, మతపరమైన ఉద్దేశాలు ఈరోజు ఏమవుతున్నాయంటే విస్తరిస్తున్నాయి అన్నమాట. ఇందాక చదువుకున్నాం కదా, పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది అన్నాడు అన్నమాట. ఎందుకు ఇప్పుడు ఈ కాలంలో కృప అనే ఆ ఏర్పాటు బలముగా విస్తరింపజేస్తున్నాడు అంటే ప్రభు వాస్తవానికి మతం అనేది మనుషుల్ని ఏం చేస్తుందంటే మూసివేస్తుందన్నమాట అండి. చూడండి, ఆ మతాన్ని ముయ్యడానికే ప్రభు ఏమిస్తున్నాడంటే కృప, గ్రేస్ అనే దానిని ఇస్తున్నాడు అన్నమాట. చూడండి, మనం ఆదికాండంలో చూస్తే ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీద నరులు విస్తరించినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం అన్నమాట. చూడండి, భూమి మీద నరులు విస్తరించారు అనే మాట ఉందన్నమాట. నరులు విస్తరించారనే మాట దగ్గర ఏముంది అని అంటే ఆదికాండము 6వ అధ్యాయములో మనం చూస్తే మనకి అక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే 2వ వచనం.
వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. పుట్టినట్లే ఉందంటే వారు శరీరులు అనే మాట ఉందన్నమాట. శరీరులు అని అంటే శరీరాన్ని అనుసరించేటటువంటి మనుషులు. అంటే వీరు శరీరానుసారముగా వీరు ప్రవర్తిస్తున్నారన్నమాట. వారు భూమి మీద విస్తరించినప్పుడు ఆకాశ తూములు విప్పుబడి వారందరిని కూడా ముంచివేయడాన్ని మనం చూస్తాం అన్నమాట. అంటే మతం విస్తరించడం ప్రభుకి ఇష్టం లేదు. చూడండి, మతం అనేది ప్రబలాలి అని ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే కృప విస్తరించాలి. ఇది మాత్రమే దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మన మతానికి సంబంధించిన వారమా, మనం కృపకు సంబంధించిన వారమా? మనము కృపకు సంబంధించిన వారం. ఇప్పుడు వాస్తవానికి మన కృపకు సంబంధించిన వారమని ఎలా చెప్పొచ్చు? ఎందుకనంటే మన క్రొత్త నిబంధనకు వచ్చి ఉన్నాం. క్రొత్త నిబంధన యొక్క సారం ఏంటి? విశ్వాసం ద్వారా నీతి. అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులం అవడం అనేది ఏంటనంటే క్రొత్త నిబంధన సారము. ఆ క్రొత్త నిబంధనలో ఉన్నది ఏంటంటే జీవం అన్నమాట. అంటే మనం ధ్యానం చేస్తున్న విషయం ఏంటంటే మనము మతములో లేము అనే దానికి ఒక ప్రూఫ్ ఏంటంటే మనము జీవిస్తున్నాము అనే విషయమే. అంటే మనం జీవం కలిగి ఉన్నాము అనే విషయమే ప్రభు ఇలా జ్ఞాపకం చేస్తుందంటే మనము మతము క్రింద లేము, మనం ధర్మశాస్త్రం కింద లేము. కాబట్టి మతము లేకపోతే ధర్మశాస్త్రము శరీరానుసారముగా ప్రవర్తించేటటువంటి ఆ జీవితం ఇప్పుడు మన మీద ఏం చేయట్లేదంటే ప్రభుత్వం చేయట్లేదు. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచించండి. ఈరోజు మన ద్వారా విస్తరించాల్సింది ఏంటంటే ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క క్రీస్తుని గురించిన జ్ఞానము మన ద్వారా ఏమవ్వాలంటే ప్రబలాలి. ఎందుకంటే తిమోతి పత్రికలో ఈ మాట ఉంది, చూద్దాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 15వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేసేదనని ఈ సంగతులు చెప్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. సంఘము దేనికి ఆధారం అని అంటే సత్యమునకు ఆధారము అన్నాడు. చూడండి, సంఘము దేనికి ఆధారము? సత్యములకు ఆధారము. సత్యం అనేది ఏంటి? మన యోహాను సువార్త 1వ అధ్యాయం 12లో చూస్తాం. ఏంటంటే యోహాను సువార్త 17లో చూస్తాం. ఏంటంటే సత్యం అనగా కృపయే. తిమోతికి పేతురు రాసిన పత్రికలో పేతురు గారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అనే మాట మనం చూస్తాం. అంటే సత్యం ఏంటి అని అంటే కృపయే. చూడండి ప్రభునందు ప్రియులారా, అంటే సంఘం ద్వారా విస్తరింపజేయాల్సింది, ఇప్పుడు సంఘం ద్వారా వ్యాపించాల్సింది ఏంటంటే కృప లేదా సత్యం అనేది వ్యాపింపజేయాలి. ధర్మశాస్త్రం ఏం కాదంటే సత్యం కాదు. ఒకవేళ అది సత్యం అయితే సత్యం మరలి ఈ లోకానికి రావాల్సిన అవసరత లేదు. యోహాను పత్రికలో ఈ మాట చదవండి. యోహాను సువార్త తీస్తున్నారంటే బైబిల్ తీస్తున్నారు అందరూ. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అంటే మీరు చూడండి, ఇప్పుడు కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిందనంటే అప్పటి వరకు కృప ఉందా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు రాకముందు కృప ఉందా? ఉంటే మరలా కలగవలసిన అవసరం ఏముంది? అంతే కదండి. ఇప్పుడు కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అంటున్నాడు అనమాట. అంటే మీరు ఈ విషయాన్ని ఆలోచించేయండి. ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా కలిగింది ఏంటంటే కృప, యేసుక్రీస్తు ద్వారా కలిగింది ఏంటంటే సత్యం. ఆయనే కృపా సత్య సంపూర్ణుడు అనే మాట ఉందన్నమాట పైన. మీరు చదివితే 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే.
ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు అన్నమాట. అంటే మనము ఎవరిని విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడ్డామంటే కృప ద్వారానే. ఎఫెసీ పత్రిక 2:8 విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృప అంటే ఏంటంటే విశ్వాసం. అంటే ఇప్పుడు మన ద్వారా వ్యాపించాల్సింది ఏంటనంటే ప్రభువుల జ్ఞాపకం చేస్తున్నారు, కృపయే. చూడండి, మన ద్వారా వ్యాపించాల్సింది ఏంటి? కృప. ఎందుకంటే మన కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు చాలామంది క్రిస్టియానిటీని ఎలా చూస్తున్నారు అని అంటే మతముగా చూస్తున్నారు. క్రిస్టియానిటీ మతం కాదా? ఏమండి, క్రిస్టియానిటీ మతం కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు క్రిస్టియానిటీ ఎందుకు మతం కాదు? ఎందుకంటే ఇందాక ఆల్రెడీ తిమోతి పత్రికలో జ్ఞాపకం చేస్తానన్నమాట. సంఘం అనేది ఏంటి? జీవము కలిగిన దేవుని సంఘం అన్నాడు. అంటే సంఘంలో ఏముంది? జీవం ఉంది. జీవం ఉండేది మతం కాదు. ఇప్పుడు మతంలో జీవం లేదండి. ఇప్పుడు మీరు చదవండి ఒకసారి, ఈ మాట జ్ఞాపకం చేస్తాను. మీరు శ్రద్ధ కలిగి ఉంటే ఈ మాటలు మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. నిర్గమాకాండం 19:5 నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల అన్నాడు అనమాట. ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, అప్పుడే అర్థమవుతాయి. ఎందుకంటే ఇది తన్ను కూర్చిన జ్ఞానమే కానీ మనుషుల యోచన బట్టి కలిగింది కాదు. చూడండి ఒకసారి, గలతీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3:21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే జరుగును. చూడండి, జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రం అన్నాడు అనమాట. అంటే ధర్మశాస్త్రానికి ఏం లేదు? ఆ మాట మీకు బాగా చదివితే మీకు అర్థమవుతుంది. ఏం లేదు? ధర్మశాస్త్రము జీవింపచేయ శక్తి దానికి లేదు అని చెప్తున్నాడు అనమాట. చూడండి, ధర్మశాస్త్రంలో ఏం లేదు? జీవం లేదు. ఎందుకు లేదు? కావాలంటే చదవండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 3:12 చదవండి. ధర్మశాస్త్రం ఎందుకు జీవం లేదని అంటే చూడండి, ధర్మశాస్త్రంలో ఎందుకు జీవం లేదు? ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కాబట్టి. ఇప్పుడు చూడండి, అంటే మతములో జీవం అనేది లేదండి. ఇప్పుడు చూడండి, మతంలో ఏం లేదని అంటే జీవం అనేది లేదు. ఇప్పుడు జీవం లేనిది ఏదైతే ఉందో అది మతమే. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించిన ప్రకటనకు రాని, యేసుక్రీస్తుని గురించి మనం ఏది చేసినా అదేం కాదంటే మతపరమైన ఆచారం కాదు, మతపరమైన సిద్ధాంతము కాదు. మతంలో జీవం లేదా అంటే క్రిస్టియానిటీ లేకపోతే యేసుక్రీస్తుని విశ్వసించిన సంఘం అనేది దేనికి సంబంధించింది కాదంటే మతానికి సంబంధించింది కాదు. వాస్తవానికి ఒక మాట చెప్పిన, మతం అనేది మనిషిని ఏం చేస్తుంది అంటే చంపేస్తుంది అనమాట. ఎందుకంటే మతం అనేది ఏంటి? అది అక్షరం అన్నాడు అనమాట. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:6. ఆయనే మిమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయను. ఒకసారి 2 సార్లు చెప్దామా ఈ మాట? చదవండి. అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయను. అక్షరము చంపును, ఆత్మ జీవింపు చేయను. అంటే అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది అనమాట. ఇప్పుడు పాత నిబంధనలో మోషే గారికి దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు అంటే 3,000 మంది చనిపోయారు అనమాట. మీరు నిర్గమాకాండం 32వ అధ్యాయంలోనూ 34వ అధ్యాయంలో ఈ సందర్భం అనేది ఉంటుంది. మీరు చదవండి తర్వాత. అక్కడ ఏమని ఉంటుందనంటే ధర్మశాస్త్రం ప్రవేశించినప్పుడు 3,000 మంది చనిపోయారు. కానీ మతములో ఉన్నవాడు చావును చూస్తున్నాడు అనమాట. కానీ మీరు చూడండి, క్రొత్త నిబంధనలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అప్పుడు ఏం స్టార్ట్ అయిందంట? 3,000 మంది సంఘంలో స్టార్ట్ అయ్యారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40లో మనం చూస్తాం అన్నమాట. అంటే 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఎప్పుడు?
చెప్పండి. ఆత్మ వచ్చినప్పుడు, మతంలో ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చనిపోయారు. అంటే మతం అనేది మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుందండి. ఈరోజు చూడండి, ఇప్పుడు క్రిస్టియానిటీని మతంగా చూసే వాళ్ళు కూడా వాళ్ళు మంచిగా ఉండలేరు. చూడండి, ఎందుకంటే మనం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటే మనకు ఈ విషయం ఖచ్చితంగా బయలుపరచబడుతుంది. అది ప్రభు మీకు బయలుపరుస్తాడు. మీరైతే జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనసును పెట్టండి. ఆయన మాట్లాడుతున్న ఆ వివరణ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, అసలు మతం అనేది దేనికి సంబంధించిందంటే క్రియలకు సంబంధించింది. హెబ్రీ పత్రిక 7 శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు బట్టి. అంటే ఇప్పుడు మనిషి ఎప్పుడైతే ఇప్పుడు ఆదాము ద్వారా ఏం స్టార్ట్ అయిందంటే మతం అనేది స్టార్ట్ అయింది. అదేంటండి ఆది కాలం ఇప్పుడు వరకు మతం అంటే 10 ఆజ్ఞలు అన్నారు కదా, మరి ఆదాము ద్వారా స్టార్ట్ అయింది ఏంటని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఆది కాండంలో కూడా మతం యొక్క సూచన ఉంది. ఏంటి? ఆదాము ఏం చేశాడు? పండు తిన్న తర్వాత వారు దిగంబరులను తెలుసుకున్నారు. దిగంబరులను తెలుసుకున్న తర్వాత వారి కొరకు వారు ఏం చేసుకున్నారు? వారు కచ్చడాలు చేసుకున్నారు. అంటే మతం అనేది ఏం చేసింది? కవర్ చేసుకుంటున్నారు అనమాట. మతంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? కవర్ చేసుకున్నాడు. వాళ్ళు కవర్ చేసుకోవడానికి వాళ్ళు వాడుకుంటున్నవి ఏంటంటే అక్కడ వారు కచ్చడాలు. అంటే మతపరమైన సూచనలు అనేవి ఆది కాండం నుండి ఉన్నాయి. కానీ క్రైస్తవ్యం అనేది ఏం కాదంటే మతం కాదు. ఎందుకు కాదనంటే వాస్తవానికి క్రైస్తవ్యం అనేది దేని మీద ఆధారపడింది? విశ్వాసం మీద ఆధారపడింది. విశ్వాసం అనేది ఎప్పుడు ఉంది? యోహాను సువార్త 1 వచనం చదవండి. యోహాను సువార్త 1 వచనం. చెప్పేస్తానంటే చెప్పండి, ఎందుకంటే మరి మీరు వాక్యం చదివితే అప్పుడు చెప్పేస్తారు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, వాక్యము దేవుడు. ఆది యందు వాక్యం ఉండేను. చూడండి, ఆది యందు అంటే ఆది యందు అంటే ఇప్పుడు సృష్టికి ముందా, సృష్టి తర్వాత? ఏమండి, ఆది యందు అంటే ఇప్పుడు సృష్టికి ముందే కదండి. చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, ఆది యందు వాక్యం ఉండేను. ఆది యందు ఉన్న వాక్యమే భూమి ఆకాశం సృజించింది. అంటే ఇప్పుడు ఈ సృష్టి కలిగించడానికి ముందు ఏముంది? వాక్యం ఉంది. వాక్యం అనేది ఏంటి? విశ్వాసమే. చూడండి, వాక్యం అనేది ఏంటి? విశ్వాసమే. అంటే విశ్వాసం ఎప్పుడు ఉంది? ఆది యందు అని అంటే ఇప్పుడు మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత క్రియలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఆదాము రావాలి, ఆదాము క్రియలు చేయాలి. క్రియానీతి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మానవుడు వచ్చిన తర్వాత. ఇప్పుడు మానవుడి కంటే ముందే ఉంది విశ్వాసం ఉంది. మనం దేనికి సంబంధించిన వారం? క్రియకు సంబంధించిన వారం కాదు. మానవుని కంటే ముందున్న సంకల్పం ఏంటి? విశ్వాసం ద్వారా దేవుని కుమారులు అవడమే దేవుని ఈ సంకల్పానికి మనం వచ్చాం. ఇది దేవుని నిర్ణయం. అంటే ఇప్పుడు మనం దేనికి సంబంధించిన వారం కాదంటే మతానికి సంబంధించిన వారం కాదు. మనం విశ్వాసములకు సంబంధించిన వారము, మనం ప్రభువుకు సంబంధించిన వారం. అంటే ఇప్పుడు మనం దేనికి రాయబారులు అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. చూడండి, కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈవెన్ సువార్త ప్రకటించడానికి చాలామంది సువార్త చేస్తారన్నమాట. సువార్త చేసినప్పుడు ఏం చెప్తారు? సువార్త చేసినప్పుడు ఈరోజు ఆ ప్రకటన ఎలా ఉంటుందని అంటే మతపరమైన ప్రకటన అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, వాస్తవానికి సువార్త అంటే ఏంటి? ఇలా చెప్పనా? ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అనేది సువార్తేనా? రాజేశ్వరి గారు ఏమండి, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అనేది సువార్తేనా? ఈరోజు సువార్త ఎలా ప్రకటిస్తున్నారంటే మీ దేవుడు గొప్పడు కాదు, మా దేవుడు గొప్పడు. మీ మతంలో ఇన్ని తప్పులు ఉన్నాయి, మా మతంలో ఏమీ లేవు అన్నట్టు ప్రకటిస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇక్కడ వివరణ ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. అసలు సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు ఎవరు? యోహాను సువార్త 1 ఆయన దైవత్వం గురించి తెలియజేసేది యోహాను సువార్త. యోహాను సువార్త అంతా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఎవరు? జీవం, ఆయనలో జీవం ఉండేను. అంటే ఇప్పుడు సువార్తను గాస్పల్ ప్రజెంట్ చేసే విధానం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తులో ఉన్న జీవాన్ని ఏంటో, జీవితం ఏంటో ఇంటర్ప్రిట్ చేయాలన్నమాట.
అంటే యేసుక్రీస్తులో ఉన్న జీవితం ఎలా ఉంటుందో ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే మీరు ఈ విషయాన్ని ఆలోచించాలి. అంటే సువార్తను కూడా ఈరోజు ఎలా ప్రకటిస్తున్నారంటే మతముగా. అంటే మతంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే మతాన్ని హైలైట్ చేసుకుంటాడు, మతాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడనమాట. మీరు చెప్పండి, మతాన్ని మనం కాపాడుకుంటామా? ఇప్పుడు నేను ఎలా అంటాను, క్రిస్టియానిటీ మనం కాపాడుకోవాలా? ఏమండి మాట్లాడుకుంటున్నారు ఏంటి? అంటున్నారా వాక్యం? వాక్యం ఏనండి, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలామంది ఏమనుకుంటున్నారు, కాపాడుకోవాలండి క్రిస్టియానిటీని అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. నేను ఎలా అంటాను, క్రిస్టియానిటీని మనం కాపాడుకోవాలా? జాగ్రత్తగానండి. మతాన్ని అయితే మతం మనుషులు కాపాడుకోవాలి, ఎందుకంటే మనుషులు కాపాడుకోకపోతే మతం ఉండదు. కానీ కృప అలా కాదు. చూడండి, విశ్వాసం అలా కాదు. ఎందుకంటే మనకంటే ముందే విశ్వాసం ఉంది, ఆ విశ్వాసమే మనల్ని ఏం చేసింది, జీవింపు చేసింది. అంటే మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం కాపాడుతుంది మనం దేనికి రాయబారులు అంటే సువార్తకు మనం రాయబారులు. ఒకసారి చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నామంటే మన జీవానికి రాయబారులమే కానీ మతానికి రాయబారులం కాదు. మతంలో హైలైట్ అయ్యే పర్సన్స్ ఎవరంటే చెప్పేవాడే దేవుడైపోతున్నాడు. ఇప్పుడు చాలామంది చూడండి, చెప్పిన వాళ్ళకే ఫ్యాన్స్ అనమాట, ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఇంకేమంటాం, అభిమానులు అయిపోతున్నారు అనమాట. కానీ మీరు ఆలోచించండి, ఇక్కడ మతాన్ని ప్రకటించేవాడికి అభిమానులు ఉంటారు, కానీ సువార్తను మనం ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఖచ్చితంగా హైలైట్ అయ్యేది ఎవరంటే ప్రభువే. ప్రభులు అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు ఆయన ఎందులో ఉన్నాడు అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు పౌలు గారు హైలైట్ చేసింది ఎవరినే అంటే అటు తిరిగి హైలైట్ చేసేది ఎవరినంటే మనుషుల్నే. మా పెద్దయ్య గారు ఉన్నారు, ఆయన బాగా చేస్తారు, మా చిన్నయ్య గారు ఈయన అంటే మనుషులే అక్కడ హైలైట్ అవుతున్నారు. కానీ కృపలో హైలైట్ అయ్యేది ఎవరంటే ప్రభువే. కొలసీలకు రాసిన పత్రికలో ఆయనే ప్రాముఖ్యత గలవాడుగా ఉన్నాడు. క్రీస్తుకు మాత్రమే ప్రాముఖ్యత ఎక్కడుంది? యేసుక్రీస్తులోనే ఉంది. ఇప్పుడు సువార్తలోనే ఉందన్నమాట అండి. అంటే సువార్తను మనం జీవముగా ప్రకటించినప్పుడు ఖచ్చితంగా హైలైట్ అయ్యేది ఎవరు కాదని అంటే మనుషులు కాదు, ప్రభువే. అంటే సువార్త కూడా ఎలా ఉండకూడదు, మత ప్రచారం కాదు. సువార్త ఇప్పుడు మత ప్రచారం అవుద్ది. సువార్తలో నువ్వు యేసుక్రీస్తుని గురించి చెప్పకపోతే అది మత ప్రచారం అవుతుంది, యేసుక్రీస్తులోని జీవాన్ని చెప్పకపోతే అది మత ప్రచారం అవుతుంది. కానీ నువ్వు జీవాన్ని గురించి ప్రకటించినప్పుడు అది ఆక్షేపణ పాలు కాదు. మాకు వద్దు బాబోయ్ అని ఎందుకు అంటున్నారు? వారు భరించలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఏదో మతం ప్రకటిస్తున్నామని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే సువార్త ఆక్షేపణ పాలు కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తుని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు అయ్యను, ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడును, రక్షకుడని జనముడిలో ప్రకటించబడిను, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడే తేజమయుడు ఆయన అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఆయన శరీరుడిగా ప్రత్యక్షమాయను, సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పు పొందెను. చూడండి, రక్షకుడు అనే జనములలో ఇది సువార్త. ఇప్పుడు అదేమవుతానంట 16వ వచనంలో నిరాక్షేపముగా అన్నాడు. అంటే ఏంటి? అది ఆక్షేపణకు గురి కాదు. జీవించే విధానము దాన్ని ఎవరో కూడా అభ్యంతరపరచలేరు. మనం మంచి విషయంలో ఆసక్తి గలవాడైతే మనకు హాని చేయగలవాడు ఎవరు అని బైబిల్లో రాయబడింది కదా. ఖచ్చితంగా మనం జీవించే విధానాన్ని ఎప్పుడైతే కనుపరుస్తున్నామో, యేసుక్రీస్తులోని జీవితాన్ని మనం చూపిస్తున్నామో, అప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా అంగీకరించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మత ప్రచారంగా కాదు సువార్తను మనం చూడాలి. ఎలా చూడాలంటే
జీవమును గూర్చిన వార్తగా మనం చూసినప్పుడు అది ఏమవుద్దంటే ఖచ్చితంగా మేలవుతుంది. అపోస్తల కార్య గ్రంథంలో కూడా ఇదే మాట జ్ఞాపకం చేశారన్నమాట. అపోస్తల కార్య గ్రంథము వింటున్నారండి అందరూ కూడా? హలో, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మీరు చూస్తే 20వ వచనం, ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పడని వారితో నేను. అంటే మీరు చూడండి, అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గురించిన మాటలు అంటున్నాడు అనమాట. మతాన్ని ప్రకటించండి అని అనలేదు, జీవాన్ని ప్రకటించండి అని అన్నాడు. కాబట్టి జీవమును గురించి ఏదైతే బోధిస్తుందో అది ఎప్పటికీ కూడా ఏమవుదంటే ఆక్షేపణకు గురి కాదు. దాన్ని ఎవరో కూడా తృణీకరించలేరు అనమాట. దాన్ని ఎవరు కూడా ఆపలేరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా జీవమును గురించిన వార్త ఏమవుదో దాగదు. ఎవరో దానిని ఏం చేయలేరు, బంధించలేరు. చూడండి, జీవాన్ని ఎందుకు బంధించలేము? ఇప్పుడు యేసుప్రభుల వారు సమాధిలో ఉన్నారనమాట. 3 రోజులు సమాధిలో ఉన్నాడు, కానీ మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైన అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాం. అంటే మతాన్ని, ఇప్పుడు జీవాన్ని బంధించాలని మతం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మతంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? జీవాన్ని ఏదో తొక్కేయాలి అనుకుంటున్నాడు లేదా? ఖచ్చితంగా అనుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు యేసుప్రభుల వారిని చంపేసింది ఎవరు? ఏమండి? రాజేశ్వరి గారు, దీవెన్ కుమారి గారు, సలోమి గారు. ఏమండి? యేసుప్రభుల వారిని చంపింది ఎవరు? ఏమండి? మనుషులా, మతం అన్నారా? దీవెన్ కుమార్ గారు మీరు చెప్పండి. యేసుప్రభుల వారిని చంపింది ఎవరు? మతము. ఇప్పుడు చూడండి, యోధా మతమే కదండి ఆయన చంపింది. ఇప్పుడు యేసుప్రభుల వారి మీద వాళ్ళు ఏమని నేరం మోపాలని ప్రయత్నం చేశారు? ఈయన ధర్మశాస్త్రమునకును మోషేకును విరోధంగా మాట్లాడాడు అన్నట్టుగా కదా. అంటే ప్రజల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మతం అనేది ఎలా ఉంది? హైలైట్ అయ్యిందనమాట. ఇప్పుడు మతంలో ఉన్నవాడు ఏం చేశాడు? జీవాన్ని తొక్కేయాలని కేకలేస్తున్నాడు అనమాట. చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే యేసుప్రభుల వారు నోరు నొక్కేసాం కదా అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి ఆయనే నోరు తెరవలేదు. గొర్రె బొచ్చు కత్తిరించు అని వద్ద ఎలాగైతే గొర్రె మౌనంగా ఉంటుందో ఆయన కూడా అలా మౌనంగా ఉన్నాడు. ఎందుకనంటే అది మౌనముగా ఉండవలసిన సమయం. కానీ మతం అనేది ఏమనుకుంటుందనంటే నేను ఆయనను ఆపేశాను, ఇంకా ఆయన వెళ్ళలేడు అని అన్నప్పుడు ఆయన పట్టించారు. వారు కేకలు వేస్తున్నారనమాట, ఆయన సిలువేయండి సిలువేయండి అని కోరుకుంటున్నారు. చూడండి, అంటే పీలాతు ఇలా అంటారు, ఏమంటారంటే నేను బరబ్బాను విడుదల చేయాలా, యేసుక్రీస్తుని విడుదల చేయాలా అని అడుగుతారు. అప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారు? బరబ్బా కావాలా, యేసుక్రీస్తు కావాలని అడిగారు. అప్పుడు ప్రజలు ఏం కోరుకున్నారంట? మాకు బరబ్బానే కావాలన్నారు వాళ్ళు. ఇప్పుడు బరబ్బా మంచోడా? బరబ్బా గురించి అలా చెప్పబడింది ఏంటంటే వాడు నరహంతకుడు అని చెప్పబడింది అనమాట. ఇప్పుడు చంపేసేవాడినే ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే మతం అనేది ఏం చేసింది? వారి హృదయాలకు కఠిన మనస్తత్వం కలిగించేసింది అనమాట. ఇప్పుడు మీకు ఏం కావాలి? ప్రభు కావాలా, బరబ్బా కావాలా, లేకపోతే కృప కావాలా, విశ్వాసం కావాలా, అదే ధర్మశాస్త్రం కావాలా, కృప కావాలా? ఇలా అంటారు ఏంటంటే కృపను మాత్రమే కోరుకోండి, జీవాన్ని కోరుకోండి. ద్వితీయోపదేశ కాండంలో ప్రభు అది చెప్పారనమాట. జీవమును కోరుకున్నది మేలును కీడును మరణమును జీవమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను, అయితే మీరు జీవమును కోరుకోండి అన్నాడు. కాబట్టి మతాన్ని కాదండి, మన జీవాన్ని. మతం అనేది ఏంటి? నేనేదో చెయ్యాలా అనేది, కానీ జీవం అనేది ఏంటి? కృపయే. కాబట్టి మతపరమైన ఆలోచనలు కాదు, మనం పెంచుకోవాల్సింది ఏంటంటే జీవమే. క్రీస్తునందున జీవమునికే మనం రాయబారులమై ఉన్నాం, జీవమును మాత్రమే ప్రకటించవలసిన వారమై. కాబట్టి సమాజంలో ఏం జరుగుతుందంటే ఈ ధర్మశాస్త్రం విస్తరించే కొలది కూడా మనుషులలో ఏం జరుగుతుందనంటే
ప్రేమ అనేది తగ్గిపోతుంది అనమాట. అక్రమం విస్తరించడం చోట ప్రేమ అనేది చల్లారిపోతుందని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఇప్పుడు మతంలో ప్రేమించమని ఆజ్ఞ ఉంటుందా? ఇప్పుడు ధర్మశాస్త్రంలో ప్రేమించమని ఆజ్ఞ ఉందా లేదా? ఆజ్ఞ ఉంది, కానీ దాన్ని పాటించగలుగుతారా? పాటించలేరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంచిగా బ్రతకమని మతం బోధిస్తుంది, కానీ మతం ఏం చేయలేదు, జీవింపు చేయలేదు. మీరు ఈ విషయాన్ని ఆలోచించాలి. మతము చెబుతుంది, కానీ దాన్ని విన్నవాడికి అది నీతిని ఇవ్వట్లేదు, దాన్ని విన్నవాడికి జీవం కూడా ఇవ్వట్లేదు. అయితే ప్రభుకు స్తోత్రం, ఆ మతముని ఏం చేశాడో తెలుసా? ఆయన కొట్టివేశాడు. ఎఫెసీ పత్రిక 2:14. మతము ఆయన సిలువ మేకుల చేత కొట్టబడింది. అందుకే ఈరోజు మనకి ఏం కలుగుతుందంటే జీవము కలుగుతుంది, అది సమృద్ధిగా కలుగుతుంది. చదవండి ఒకసారి, కొలసీలకు రాసిన పత్రిక తీయండి అందరూ కూడా. కొలసీలకు రాసిన పత్రిక, ఇది మీకు అర్థమవుతుంది, కాకపోతే ఏంటంటే కొంచెం శ్రద్ధ కలిగి ఉంటే మీకు ఈ విషయం ఖచ్చితంగా అర్థమైపోతుంది అనమాట. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. చూడండి, అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు వృత్తులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయన ద్వారా మిమ్మును జీవింపజేసాను. ప్రభు స్తోత్రం. అంటే మనం జీవించడానికి దేవుడు దేని కొట్టివేశాడు? మతాన్ని కొట్టివేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. మీరు ఇది నమ్మండి, మీరు ఇది విశ్వసించండి. ఏంటి? ఆయన శరీరం అందు 10 ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. నేనేదో చెయ్యాలి కాదు, ఆయన ఏం చేశాడు నేను దాన్ని నమ్మాలి అనే దాంట్లోకి మీరు రండి. ఖచ్చితంగా మీరు ఏం చూస్తారంటే ఆయన యొక్క జీవాన్ని చూస్తారన్నమాట. అంటే మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి, మనకు అడ్డం లేకుండా దానిని ఆయన ఎత్తివేశాడు. ప్రభు రావడానికి అడ్డంగా ఉన్నది ఏంటంటే అడ్డుబండ అనమాట. ఆ అడ్డుబండిని ఆయన తొలగించాడు అనమాట. అప్పుడు ఆయన బయటికి వచ్చాడనమాట. అంటే వీళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళడానికంటే ముందే సమాధి మీద ఉన్న రాయి దొరిలింపబడితే వీరు చూచి ఆశ్చర్యపోయారు, ఎవరో ఈ రాయి తొలగించారు అనుకున్నారు. మీరు కూడా ఆలోచించారు. మనము సంఘము ఈ భూమి మీద ఏర్పడడానికంటే ముందే ఏమైందంటే రాయి అనేది ఏమైంది? ప్రక్కకు దొరిలించబడింది. అలాగా ప్రభువుని మనం చూడటానికి మతాన్ని ఆయన తీసివేశాడు, ఆయన కొట్టివేశాడు. మనం జీవించడానికి ప్రభు కృపను మన ఎడలు విస్తరింపజేశాడు. కాబట్టి మనం ఎంత ధన్యులు. ఒకవేళ మతంలో మనం మతం కొరకు కాదు మనం ప్రయాసపడుతుంటా, జీవం కొరకే. కాబట్టి మన ద్వారా బయలుపరచబడాల్సింది ఏంటంటే మతం కాదు, నువ్వు ఇలా ఉంటే అలా జరిగిద్ది, ఇలా చేస్తే అలా అవుతుంది అనే దాంట్లో మనం లేము. కాబట్టి మతపరమైన ఛాయ కూడా మన దగ్గర ఉండడానికి వీలు లేదనమాట. అంటే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా ఇంకా మనుషులు ఇంకా ప్రభునందు విశ్వసించిన వారు కూడా ఎలా ఉన్నారంటే ఇంకా వారు శరీర ఆచార సంబంధమైన భక్తులు ఉంటారనమాట. కానీ ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే ఖచ్చితంగా వాటన్నిటి విషయంలో దాసి కుమారుని వెళ్ళగొట్టు అని అన్నాడు. కాబట్టి వెళ్ళగొట్టబడాల్సింది ఏంటంటే మతమే. కాబట్టి మతము ఇంకా సమాజంలో కనబడుతుందంటే దానికి కారకులు ఎవరు? శరీరాన్ని అనుసరిస్తున్నవారు. చెప్పండి, ఎవరు? శరీరాన్ని అనుసరిస్తున్నారు వారు అన్నమాట. కానీ మనం ఎవరు? మనం శరీరాన్ని అనుసరించేవారమా? ఏమంటే ఎవరని చెప్పండి. మన శరీరానుసారులమా ఆత్మానుసారులమా? రాజేశ్వరి గారు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు
మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి ఇది మీకు కలుగునుగా. కాబట్టి మతం కొరకు కాదు మనం ప్రయాసపడుతుంది. దేని కొరకు అని అంటే జీవము కొరకు, జీవప్రదమైన వార్త కొరకు అనమాట. కాబట్టి మతము అనేది ఏం చేయబడుతుందంటే ఇప్పుడు మతం అనేది ప్రభు దీన్ని తీసివేయబోతున్నాడు. ఈ అడ్డుబండను ఆయన తొలగించబోతున్నాడు. ఖచ్చితంగా మన విషయంలో ప్రభు తెలియపరుస్తుంది ఏంటంటే అబ్రహాంతో చెప్పాడు, దాసిని దాసకుమారిని వెళ్ళగొట్టుము. అంటే ఈ మతం అనేది మనలో ఉండకూడదు. ఈ మతం గురించి ఏం చెప్పాడంటే అది పులిసిన పిండి అన్నాడు అనమాట. అది మన యొద్ద ఉండకూడదు. కాబట్టి ప్రభు తన కృపను సమృద్ధిగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి. మనము జీవించే నిబంధనలోనికి వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రభు ఇంకనూ తన కృప మన ఎడలు విస్తరింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభా, మీరు తెలియపరిచిన సంగతులను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా తండ్రి, మీరు మాకు తెలియపరిచారు. మేము మతములో లేము, మేము మార్గములో, జీవములో మేము ఉన్నాం, సత్యములో మేము ఉన్నామని మీరు మాట్లాడారు. సంఘము ద్వారా నేడు దేవతండ్రి చేయబడుతున్న ప్రకటన అంతా కూడా జీవమే, జీవమును కూర్చున్న వార్తయే దేవతండ్రి. అది సంఘం ద్వారా ప్రకటింపబడును గాక. మేము మతమునకు రాయబారులం కాదు. మేము ధర్మశాస్త్రములో లేము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు మేము దేవతండ్రి మేము కనుపరుచువారం కాదు. మేము దేవతండ్రి జీవమునకే, సువార్తకే మేము రాయబారులము. ఇటు కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. నీ జ్ఞానము, తెలివి, వివేకము సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించారు. మమ్మల్ని జీవింపచేయడానికే ఆ ముసుగు నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.